ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చిన దేవుడవు. మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. ప్రేక్షకులకు నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో శుభాభివందనాలు. ప్రాణమిచ్చిన దేవుడు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో శుభాభివందనాలు. మా తాతయ్య గారు మరియు మా అమ్మమ్మ గారు తెలియజేస్తున్న సాక్ష్యాలు, వాక్యంని మరియు చేస్తున్న ప్రార్థనలో మీరు ఆత్మీయ మేలు పండుకుంటున్నారని నమ్ముతున్నాను. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus in my heart. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు నీకు. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు నీకు. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus in my heart. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. అంతే తప్ప ఇంక ఎవరి దగ్గరికి వెళ్ళి పాపాలు చెప్పుకోవటం కానీ ఇంకేదో చెప్తారు, అవన్నీ వట్టిదే. యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పుకోండి చాలు. రహస్యమైన పాపాలు ఆమె ఏమైనా పైకి చెప్పిందా అంటే, నేను 50 రూపాయలు ఒక అతనికి ఇచ్చాడు, 50 దేనారములు అంటే 25 రూపాయలు ఒకరికి ఇచ్చారు. ఈ 250 రూపాయలు ఇవ్వవలసిన వ్యక్తి చాలా కాలం వరకు అప్పు తీర్చలేకపోయాడు. 25 రూపాయలు అప్పు తీసుకున్న వ్యక్తి కొన్ని రోజుల వరకు తీరుద్దాం అనుకుంటున్నాడు కానీ తీర్చలా. అయితే ఏం జరిగింది, కొంతకాలానికి వీళ్ళిద్దరూ వచ్చి, అయ్యా మేము పేద స్థితిలోనే ఉన్నాం, ఇంకా అప్పు తీర్చలేని స్థితిలోనే ఉన్నాం, మమ్మల్ని క్షమించండి అన్నారంట. అతను ఆ అప్పు డబ్బు ఇచ్చిన ధనవంతుడు అంటున్నాడు, ఇద్దరినీ క్షమించేశాడట. ఇద్దరూ ఇవ్వవసరం లేదు, వెళ్ళిపోండి అన్నాడట. అప్పుడు ఆ ఇద్దరిలో ఏ వ్యక్తి అతనిని ఎక్కువగా ప్రేమిస్తాడు సీమోను అని ప్రభు అడుగుతూ ఉన్నారు. అతనికి ఒక ఉపమానం చెప్పినట్లుగా చెప్తా ఉన్నప్పుడు ఆ సీమోన్ గారు ఏం ఆన్సర్ చెప్తున్నాడంటయ్యా, అతను డబ్బు ఎవరైతే ఎక్కువగా ఇవ్వాలో ఆ వ్యక్తి అతనిని ఎక్కువగా ప్రేమిస్తారు అని చెప్పాడు. ఆన్సర్ కరెక్ట్గా చెప్పాడు అతను. దానికి ప్రభు ఏమంటున్నారంటే, అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించమని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి 46 చదువుతున్నానండి. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. నీవు ఇంటికి వచ్చాను, నేను మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి కనీసం కాలు కడుక్కోవడానికి నీళ్లు కానివ్వలేదు, నన్ను ప్రేమించి ప్రేమపూర్వకంగా ముద్దు కూడా పెట్టుకోలేదు. కానీ ఈమె నేను వచ్చిన దగ్గర నుంచి నా పాదములకు అత్తరు పూసి నన్ను ముద్దు పెట్టుకొని ఆమె క్షమించమని అడుగుతుందయ్యా అని చెప్తున్నారు. అయితే అందుకు ప్రభు ఏమంటున్నారంటే 47లో, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుతున్నాను. మరి ఇందాక సీమోను గారు ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే, ఎవరు డబ్బు ఎక్కువ ఇవ్వాలో వాళ్ళు ఎక్కువ డబ్బులు నాకు క్షమించాడు కాబట్టి
నేను అతన్ని ఎక్కువగా ప్రేమించాలని అనుకుంటారు అని కరెక్ట్గా ఆన్సర్ చెప్పాడు కదా. అలాగే ఈమె విస్తారమైన పాపాలు, 1 కాదు 2 కాదు, ఎన్ని ఉన్నాయో పాపాలు మనకు తెలియదు, ప్రభువుకే తెలుసు. ఒక్కొక్క వ్యక్తులు 1 పాపం 2 పాపాలు చేయొచ్చు, కానీ లెక్కలేదు పాపానికి. లెక్కలుండవు కొంతమందికి, అన్ని రకాల పాపాలు చేస్తారు. ఒక రకం పాపమా అంటే కాదు, వ్యభిచారమా అంటే కాదు, దొంగతనం అంటే కాదు, అన్నీ చేస్తారు కొంతమంది ఒకే రకం పాపంలో ఉంటారు. ఇక ఎప్పుడు ఆ ఒక రకం పోనా ఒక రకం పాపమైనా ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు. ఒప్పుకోండి అని చెప్పితే ప్రార్థన చేస్తూ ఉంటాను ఫోన్లో, వాళ్ళకి మేలు జరగట్లేదు, ఏంటి ప్రభు అని నేను కనిపెడతామంటే వాళ్ళలో ఉండే పాపం ఏంటి ఒప్పించారని చెప్తున్నారు. ప్రభు చెప్తారు నాకు, నువ్వు పలానా పాపం ఒప్పుకోవయ్యా బాబు అని అంటే ఒప్పుకో, వెంటనే నీకు ఆన్సర్ వస్తుంది, నీకు స్వస్థత వస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. లేకపోతే నేనే వాళ్ళతో తండ్రి వీళ్ళ పాపాలు ఒప్పుకునేటట్టు చేసే మనసు ఇవ్వండి అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే నాతో పాటు ప్రార్థన చేస్తారు. వాళ్ళకి స్వస్థత వచ్చిందమ్మా అని చెప్తున్నారు. హల్లెలూయా. మన పాపాలు నోటితో ఒప్పుకోవాలని చెప్తున్నారు. ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఒప్పుకోవాలి మన పాపాలు, పైకి ప్రభువుకి చెప్పాలి. నువ్వెవరికి చెప్పొద్దు కానీ ప్రభువుకి చెప్పాలి. ప్రభు దగ్గర ఏ చిన్న పాపమైనా ప్రతిరోజు చెప్పుకోవాలి. నిద్రపోయి లేచి మళ్ళీ పడుకునే వరకు ఏ వ్యక్తిని కోప్పడినా తిట్టినా, ప్రభు చేయమన్నా పని చేయకపోయినా అయ్యా నేను పాపం చేశాను క్షమించని చెప్పాలి. అదే మనకి పాప క్షమాపణ. అసలు క్షమించమని అడగకోకుండా ఉండటమే పెద్ద తప్పు. క్షమించు ప్రభు అని అడగాలి, ప్రతిరోజు అడగాలి. నువ్వు చేస్తున్నావు, మనకు తెలియకుండా చేస్తాం కొన్ని పాపాలు. అయితే ఆమె విస్తార పాపములు క్షమించబడెను, ఎవనికి కొంచెముగా క్షమించబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. తక్కువ పాపాలు చేసిన వాళ్ళు తక్కువగా క్షమించడం, ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు ఎక్కువగా క్షమించడం కాదు, కానీ చిన్న పాపం చేసినా పెద్ద పాపం చేసినా అన్నీ క్షమిస్తున్నారు ప్రభు. ఇక్కడ అర్థం అది. అయితే కొంచెముగా క్షమించబడిన వ్యక్తి ఏమో కొంచెంగా ప్రేమిస్తాడు అని చెప్పుతూ అసలు మొత్తం పాపాలు ఆ వ్యక్తి క్షమించేశాను అని ఆమెకు చెప్తున్నాడు. ఏమని? నీ పాపములు ఎన్నన్నా చేయి, నువ్వు నీ పాపాలు క్షమించేశాను అని చెప్తున్నారు ప్రభు. ఎన్ని పాపాలు చేసిందో అది ఆమెకి తెలుసు, ప్రభువుకి తెలుసు. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుతున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అసలు ఈయనెవరు పాపాలు క్షమిస్తున్నాడేంటి అని అక్కడ కూర్చున్న వారిలో కొంతమంది అంటున్నారంట. కొంతమంది అంటే అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు, ఇంకా అధికారులు, సమాజపు అధికారులు, ఆ ఊరిలో ఉండే అధికారులు అనబడేవాళ్ళు, యేసుప్రభు అంటే గిట్టని వాళ్ళు, అసూయపరులు, యేసుప్రభుని ద్వేషించేవాళ్ళు, లేక యేసుప్రభు మాటలు లెక్క చేయని వాళ్ళు అంటున్నారు ఈయనెవరు పాపాలు క్షమించడానికి. అంటే వాళ్ళకి ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. ఎవరు పాపాలు క్షమిస్తారు? మానవుడు పాపాలంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ఈ లోకానికి వచ్చింది మన పాపాలు క్షమించడానికి. ఇంకా సిలువ మోయటానికి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళేదో అనుకుంటున్నారు, ఊహించుకుంటున్నారు అసలు ఈయన ఎలా క్షమిస్తున్నాడు, ఎందుకు క్షమిస్తున్నాడు, ఈయన ఎవరు అని. మరి సిలువ మోసిన తర్వాత మన పాపాలన్నీ ఆ సిలువలో కొట్టివేయబడినాయి అని మనకు తెలుసు. అయితే వాళ్ళు అంటున్నారంట పాపములు క్షమించుతున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించను. మరి ఈమె ఏడుస్తుంది, అత్తరపోసింది. అసలు ఆమె హృదయంలో బద్దలు కొట్టి అత్తర బుడ్డిని పగల కొట్టడం కంటే ఈమె హృదయాన్ని బద్దలు చేసుకొని గట్టిగా ఏడుస్తూ ఆ సీసా కూడా మూత తీసి మొత్తం గుమ్మరించేసేసి ఎంత ఖరీదు. అయితే ఇక్కడ ఇంకా విపులంగా ఇవ్వలేదు, కానీ మిగిలిన శుభవర్తమానాలు ఏమి ఇచ్చారంటే ఆమె అలా చేస్తూ ఉన్న పని తప్పు, ఎందుకు చేస్తున్నామని అంటున్నట్లుగా ఉంది. మత్తయి శుభవార్త 26:8 అండి. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టమెందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరేలా తొందర పెట్టుతున్నారు, బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను.
ఈమె ఇలాగ అత్రబుద్ధి పట్టుకొచ్చి ఆయన సహాయం చేయొచ్చు. కానీ వాళ్ళు అంటున్నారు, ఎందుకు ఈ యేసుప్రభు పాదాల మీద పోస్తున్నాం, అంత ఖరీదు కలది, అదే డబ్బు పేదవాళ్ళకి పెట్టొచ్చు కదా అని అంటున్నారు. పాపం వాళ్ళకేమి తెలియనట్టు, వాళ్ళకి అన్నీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు గురించి అలా మాట్లాడతాం అది తప్పు అని మాత్రం తెలియట్లే వాళ్ళకి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు చక్కగా పాఠం ఏం చెప్తున్నారంటే 12లో, ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. హల్లెలూయా. నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. ఇంకా ప్రభు సిలువ వేయటానికి వెళ్ళబడలేదు. సిలువ వేసిన తర్వాత, చనిపోయిన తర్వాత ఈ అత్తరు అనే దానితో స్నానం చేయించడానికి ఉపయోగించబడే అత్తరు ముందుగానే ఇప్పుడే నా కాళ్ళ మీద, నా తల మీద, నా నన్నెత్తి నుంచి అరికాల వరకు పోసేసింది. నా భూస్థాపన నిమిత్తం జరుగుతుంది అయ్యా అని చెబుతున్నారు. ప్రభు వాళ్ళకి హెచ్చరిస్తున్నారు జరగబోయే విషయాన్ని. జరగబోయే విషయాలు, జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు చెప్పేది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అని వారికి బుద్ధి చక్కగా చెప్తా ఉంటే, చెప్పేసిన తర్వాత అంటున్నారు, ఇంకా అంటున్నారు, నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని వారితో చెప్పను. అందుకే ఈ గ్రంథంలో లిఖించబడింది ఆమె చేసిన గొప్ప కార్యం. ఈ గ్రంథంలో లిఖించబడటానికి కారణం యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటే. ఆ మాట ఏమంటున్నారంటే, సర్వలోకమందు, ఈ ప్రపంచం మొత్తంలో ఈ శుభవార్త అనగా యేసుక్రీస్తు గురించి ఎక్కడ మొత్తం ఈ శుభవార్తలన్నీ ఎక్కడ చెప్పబడతారో అక్కడ ఈమె గురించి కూడా ఇలాగూ వాక్యం చెప్పాలి అన్నట్టుగా చెప్పేశారు ఆయన. చెప్తారు, ఈమె జ్ఞాపకార్థముగా ప్రకటింపబడిందని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని వారితో అనెను. ఈమె చేసిన పని జ్ఞాపకార్థంగా ఉంచుకోండి మీరు కూడా అని జ్ఞాపకార్థంగా చెప్పబడుతుంది. ఈమె పేరు మర్చిపోవడానికి వీల్లేదు. ఈమె చేసిన కార్యం ఎక్కడ మర్చిపోకుండా బైబిల్లో కూడా ఉంది అంటే ప్రభు చెప్పిన నోట్ల నుంచి వచ్చిన మాటను బట్టి లిఖించబడింది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళా కానీ చెప్పేస్తారు, ఫలానా ఇలా చేసింది అంటే వాక్యం తీసుకున్నప్పుడు అనేక మందికి తెలియబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుని చనిపోకముందే అత్తరు తీసుకొచ్చి నా భూస్థాపన నిమిత్తం అని చెప్పి ఇక్కడ చెప్పారు. అయితే మార్కు సువార్త 14:8 కూడా ఈ మాటే ఉంది. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించాను. హల్లెలూయా. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. నేను ఈమె చేసిన పనిని మనం ఎవరమైనా చేస్తున్నామా ఒక్కసారి ఆలోచనలో పెట్టుకోవాలా. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ముందు ఈమె నేను పాపాలు చేశాను, పాపాత్మురాలను కాబట్టి నేను ఈ పాపం ఎలా పోగొట్టుకోవాలి అని ప్రభు దగ్గరికి వచ్చింది. ముందు ప్రభు దగ్గరికి రాకోకుండా ఏది జరగదు. ప్రభు దగ్గరికి వచ్చింది. వస్తా ఏం చేసింది, ఖరీదు కలిగినటువంటి అత్తరు తీసుకొచ్చింది. అసలు ఇదెందుకు, ఇన్ని డబ్బులు ఎందుకు, ప్రభు దగ్గర పాదాల మీద పోస్తే ఏమొస్తుంది నాకు అని అనుకోలే. ఆమె పాపాలు అంత విస్తారంగా ఉన్నాయి కాబట్టి ఆమె నా పాపాలు బాగొట్టుకోవడానికి ప్రభు దగ్గరికి వెళ్తున్నానని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చింది. పైగా ఎక్కడో భోజనం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి కలుసుకోవాలి ఏసైనని ఎంత ఆలోచన చేసిందో చూడండి. మరి మనమేనాడైనా కానీ ఒక పాస్టర్ని, మంచి పాస్టర్స్ ఉంటారు ఇళ్లలో, చక్కగా ప్రార్థనలు పెడతా ఉంటారు. అయ్యా రండి మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టండి, మా బిడ్డల గురించి ప్రార్థన చేయండి, లేకపోతే నా పాపాల గురించి, లేకపోతే నా ఉద్యోగం గురించి, నా కుమార్తె పెళ్లి గురించి, ఇట్లా ఎవరు ఎంతమంది ఇళ్లలో ప్రార్థనలు పెట్టించుకుంటున్నారు ఈ దినాల్లో. వాళ్ళు చూడండి, అసలు ఏం సీమోన్ అనే పేరు మాత్రం మనకు తెలిసిన పేరే, కానీ అతను మాత్రం పరిసయుడు. ఎలాగ పిలిచాడో ప్రభువుని పిలిచాడు. వచ్చారు ప్రభు అక్కడికి, వీళ్ళందరూ వచ్చారు, కొంతమంది రావటం జరిగింది, ఈమె కూడా వచ్చింది. ఆ ప్రార్థనలో లేకపోతే ఆ విందులో ఒక అద్భుతం జరిగింది ఒక వ్యక్తికి. మనం అనేక సార్లు మన ఇళ్లలో ఎంతమంది మన బిడ్డల కోసం ప్రార్థనలు పెట్టించి, ఆ ప్రార్థనలో అనేక మంది చుట్టుప్రక్కల వారిని పిలిపించి పాస్టర్ గారితో ప్రార్థన చేయించి ఎవరికైనా మేలు చేయగలిగిన వారిగా ఉన్నామా? చేస్తున్నారు. కొంతమంది పెద్ద పెద్ద మీటింగ్స్లు పెట్టిస్తున్నారు, మంచిదే. ఆ మీటింగ్స్లో చాలా స్వస్థతలు వస్తున్నాయి, చాలామంది ఆశీర్వాదం పొందుకుంటున్నారు, అనాయింటింగ్ పొందుకుంటున్నారు, జబ్బు నుంచి విడుదల వస్తున్నాయి. అలా చేయాలి. పిలవడమ్మా మీరు, మళ్ళీ
మా ఊర్లో ఇలా ప్రార్థన, మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, పాస్టర్ గారు రండి మా ఇంట్లో ఇలా ప్రార్థన పెట్టండి, ఇదిగోండి మాకు ఫలానా అవసరం, ఫలానా ఇబ్బంది, ఇరుకులు, లేకపోతే ప్రాబ్లమ్స్, నో జాబ్, ఇలాగ లేకపోతే సిన్ను, పాపంతో ఉన్నాం, శాపంతో కట్టబడి ఉన్నాం, మా శాపం పోవాలంటే మీరు రావాలి మా ఇంటికి, ఒక్కసారి మీరు వస్తే మేము ఆశీర్వాదం పొందుకుంటామని చెప్పి తీసుకెళ్ళి ఆ పాస్టరు లేకపోతే అభిషేకంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన ఇంటికి వచ్చేటప్పుడు క్షేమము కలుగుతుంది, మేలు చూస్తారు. మీరు అలాగ చేయండి యేసునామములో. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది ఆమె. మనం పాపాలను పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి పెట్టాల్సిందే తప్ప ఆ పాపాలన్నీ దాచుకొని ఓ పక్కన పెట్టుకొని గుడికి వెళ్తున్నానండి, నేను గుడికి వెళ్తున్నాను కానీ నాకు మేలు జరగట్లేదు. ముందు మనసులో ఉన్న పాపాలు ప్రభు పాదాల దగ్గర వదిలేయాల, చెప్పేయాల, క్షమించండి, నేను ఫలానా పాపిని, ఫలానా జబ్బు ఉంది, నాకు ఫలానా వ్యాధి ఉంది, ఫలానా రోగం ఉంది, లేకపోతే ఫలానా సమస్య ఉంది ప్రభు అని ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. మన పాపాలు లేక మన దోషాలు లేకపోతే మన శాపము, మన జబ్బు వ్యాధులు పెట్టుకోకుండా ఏం పోదు. ఇంట్లో కూర్చొని మేము ప్రార్థన చేసుకుంటున్నామండి, గుడికి వెళ్ళట్లేదు అంటున్నారు కొంతమంది. ఎలా? గుడికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, పాస్టర్ గారితో ఇంటి దగ్గర ప్రార్థనలు పెట్టించుకోవాలి. కనీసం నెలకో 3 నెలలకో సంవత్సరంలో 2 సార్లు నా ఇంట్లో ప్రార్థన చాలా ఇష్టమైన పని, మేలు జరుగుతుంది మీకు. ప్రార్థన పెట్టించుకోవాలి ఇంట్లో. ఏదో ఖర్చు అని అనుకోకూడదు, ఖర్చు కాదు, ప్రభువును కనపరచాలి. ఆ విధంగా మీరు పాస్టర్ గారి పాపం చూస్తాం కాదు, ప్రభువును కనపరచుకోండి మీ ఇంట్లోకి వెళ్ళి. ఇక్కడ అదే జరిగింది. ఒక వ్యక్తి పాపం నుంచి విడిపించబడింది ఒక ప్రార్థన వలన. ఒక వ్యక్తి స్వస్థత పొందుకుంది ఆత్మలో నుంచి. ఆత్మలో మంచి లేదు ఆమెకి. కాబట్టి ఈ వాక్యాన్ని వినే మీరు కూడా ఏదైనా పాపము చేత పట్టబడి ఉంటే ముందు మీరు ప్రార్థన కోసం ప్రభు దగ్గర తీసుకురండి. మీ సమస్య ప్రభు దగ్గర అడగండి, క్షమించమని అడగండి. ముందు క్షమాపణ ఉండాలి, క్షమాపణ అడగాలి. క్షమించండి అనుకోకుండా నా జబ్బు అంటే కాదు. ముందు మన పాపాలు ఒప్పుకున్నప్పుడే ఆ జబ్బు దయ్యం పక్కకి వెళ్ళిపోతాడు. ఆ జబ్బు అంటే సాతానా పో, నేను యేసు ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతున్నాను చెప్పండి మీ జబ్బులకి వ్యాధులకి. పోతాడు బయటికి, వాడు పరుగు తీసుకుంటారు, రన్ అన్నమాట. రన్ చేస్తానికి మీ ముఖం కూడా చూడండి ఆ దుష్టుడు. యేసుక్రీస్తు ప్రభు గురించి నిజంగా చాలా మంచి పని చేసింది ఈ మహాత్మురాలు. అయితే ఈమె ఎవరు అనే విషయం లాస్ట్లో చెప్తానన్నాను. యోహాను 11లో ఉంది. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీయులో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. హల్లెలూయా. ఈమె పేరు, ఈమె ఇప్పుడు అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడిచింది ఎవరంటే లాజరు గారి సిస్టర్ అన్నమాట. ఆత్మదేవ నజరేయుడనే సునామములో చెప్పబడిన వాక్యము నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉండగా ఎంతమంది ఈ వాక్యాన్ని విన్నారో, విస్తారమైన పాపములు చేసిన స్త్రీ యొక్క పాపములు మీరు ఎలాగూ క్షమించారో, ఆ పాపి కూడా ఎలాగూ వచ్చి హృదయములో ఉన్న ఆవేదన మీకు తెలియపరిచారో, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇప్పుడే ప్రభువా వారి పాపములు విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుని నా హృదయంలోకి చేర్చుకొని, నా హృదయంలో ఉన్న వేదన నా ప్రభువుకు చెప్పుకొని నా పాపముల నుంచి నేను బయటపడాలి అని ఎంతమంది అనుకుంటున్నారు వారందరినీ క్షమించండి యేసునామములో. వారందరినీ యేసుక్రీస్తు ప్రభు పాదాల యొద్దకు తీసుకురండి ప్రభువా. ఒక ఇంటిలో అత్తగోడల మధ్య పోటాట్లు పెట్టే దుష్టుడా, మనశ్శాంతి లేకుండా గొడవలు పెడుతున్న సాతానుడా, ఐ కమాండ్ యు డెవిల్. భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టే దుష్టుడా, యేసునామములో శాపిస్తున్నాను. వారి మధ్య నుంచి పారిపో, నీ కట్లు తెంచుకొని దుష్టాత్ముడా. ఇద్దరి మధ్యలో ఉన్న కట్లు, పోట్లాట్ల కట్లు, పాపపు కట్లు, కోపము కట్లు, శాపము కట్లు యేసునామములో తెంచి ఆ కట్లు పట్టుకుని పారిపో. యేసునామములో బంధించి ప్రభువుకు అప్పగిస్తున్నాను. నేను చెప్పబడిన వాక్యం ప్రకారం అనేక మంది వారి పాపాలు దాచుకోకుండా ప్రభు ఎదుట పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నవారు ఎవరైనా సరే
ఈ ప్రార్థన వింటూ నాతో ఏకీభవించిన వారిని యేసుక్రీస్తు నామంలో వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి పాపాలు క్షమించమని వేడుకుంటున్నాను. ఎవరు ఎంతమంది ఈ ప్రార్థన ఆలకిస్తూ ఏకీభవించారో వారందరికీ యేసు నామములో సమాధానము, సంతోషము, ఐక్యత కలుగును గాక యేసు నామములో. తండ్రి స్తోత్రములు. హెలెన్ అనబడే వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మీరు చెప్తా ఉన్నారు ఆ వ్యక్తి కూడా ఇలాంటి పాపంలో ఉండి అయ్యో నేను ఇంకా పాపంలో ఉన్నాను తెలుసుకోలేకపోతున్నాను ప్రభువునని బాధపడుతున్నావు. హెలెన్ అనబడే వ్యక్తి గురించి యేసయ్య చెప్పే మాట, యూ మస్ట్ బి కమ్ అవుట్ from your all the sins right now. From today onwards we will be blessed by the Lord Jesus if you come to the feet of the Father, Jesus and Holy Ghost. నీ పాపమును విడిచి నీవు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీవును క్షమించబడి యేసుక్రీస్తుకి ఇష్టమైన సువాసన కలిగిన పరిమళ తైలం వలె నీవును ప్రకాశించదవు గాక. హెలెన్ అనబడే వ్యక్తి గురించి ప్రభు ప్రార్థన చేపిస్తున్నందుకు కోట్లాది వందనములు. వారు ఎక్కడంటే బాంబేలో ఉన్నారు. ఆ వ్యక్తి ఫ్రమ్ బాంబే. హెలెన్ అనబడే వ్యక్తి గురించి ప్రార్థన చేపిస్తున్న పరలోకపు తండ్రికి, యేసయ్యకు, పరిశుద్ధాత్మ దేవునికి కోట్లాది కృతజ్ఞత వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. యేసు నామములో వారిని దీవించి పాపము నుంచి విడిపించినందుకు కోట్లాది వందనాలు చెల్లిస్తూ మా కొరకు సిలువలో మరణం పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు అడిగి ప్రార్థించుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసి వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ప్రభు ప్రేరేపించి వాళ్ళ ఆత్మీయ మేలు పొందుకున్నందువలన ప్రోగ్రాం స్పాన్సర్ చేసినందుకు వారికి హృదయపూర్వక వందనములు. ఫాదర్, ఐ రిక్వెస్ట్ యూ kindly do a miracle about your son Kantarao and family. You bless them, Father. You bless your son by giving good health right now in the name of Lord Jesus. వారిని వేధించే కళ్ళు తిప్పే దయ్యమా యేసు నామములో శాపిస్తున్నాను. లీవ్ హిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. గెట్ అవుట్ అండ్ జంప్ అవుట్ ద గ్రేవ్యార్డ్ రైట్ నౌ. యేసు నామములో వెళ్ళిపో. బంధిస్తున్నాను నేను దుష్టుడా. కాలు నొప్పి పెట్టిన దయ్యమా నువ్వు కూడా నీ కట్లు తెంచుకొని వెళ్ళిపో గ్రేవ్యార్డ్లోకి. యేసు నామములో ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. దయ్యమా, కాంతారావు గారి ఆత్మ, శరీరము, ప్రాణము దేహంలో నుంచి వెళ్ళిపోయి గ్రేవ్యార్డ్లో కూర్చో. సుహాసిని గారిని యేసు నామములో దీవించి ఆమెకు మంచి ఆరోగ్యము, బలము, శక్తి, సమాధానము ఇచ్చినందుకు కోట్లాది కృతజ్ఞత వందనములు. భార్యాభర్తలను యేసు నామములో దీవించి బలపరిచినందుకు వందనాలు డాడీ. కుమారుడు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడిని కూడా యేసు నామములో మీరు దీవించి వారికి ఉన్న సైట్ విషయం ప్రార్థన చేస్తున్నాను డాడీ. అవినాష్, జినేష్ అనబడే వ్యక్తుల యొక్క కంటి చూపు యేసు నామములో మెరుగుపరచండి. ఇప్పటి నుంచే అద్దాలు పెడుతున్నారని వారు బాధపడుతూ ఉన్నందున యేసు నామములో కంటి చూపు తగ్గించిన దుష్టుడా యేసు నామములో నిన్ను శాపిస్తున్నాను. యు లీవ్ దెమ్ బోత్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. ఆ ఇద్దరు బిడ్డల్లో నుంచి ఇద్దరు కనుదృష్టి తగ్గించిన, కంటి చూపు తగ్గించిన దయ్యాన్ని శాపిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను. యు టేక్ యువర్ యోగ్స్ ఫ్రమ్ బోత్ బ్రదర్స్ ఫ్రమ్ దేర్ ఐస్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. పారిపోవాడు కంటిలో నుంచి దయ్యమా, చూపు తగ్గించిన దుష్టుడా యేసు నామములో బంధిస్తున్నా. యేసయ్యకు అప్పగిస్తున్నా నేను సాతానా. వారి చూపు ఇంప్రూవ్మెంట్ చేయించండి. అద్దాలు వాడకుండా చూపు బాగా అయిందని వాళ్ళందరికి వాళ్ళే దే మస్ట్ గివ్ వెరీ గుడ్ విట్నెస్ అబౌట్ జీసస్ అండ్ హిస్ లవ్ అండ్ అఫెక్షన్. యేసుక్రీస్తు యొక్క ప్రేమ గురించి వాళ్ళు గొప్ప సాక్ష్యం చెప్పున్నట్లుగా కృప చూపండి యేసు నామములో. మంచి ప్రార్థనా కుటుంబీకులుగా వారిని ఈ లోకానికి చూపించబోతున్నందుకు యేసయ్యకు, తండ్రికి, పరిశుద్ధాత్మ దేవునికి కోట్లాది కోట్లాది కృతజ్ఞత వందనములు డాడీ. యేసు నామములో వారిని మీరు దీవిస్తున్నందుకు వందనములు. యేసు నామములో మీరు వారిని దీవించినందుకు స్తోత్రములు. వారి పక్షంగా మీరు ఇచ్చే వాగ్దానం ఏంటి? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 28వ వచనం ప్రకారముగా యేసు నామములో వారిని దీవించినందుకు కోట్లాది వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థించుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్.
మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా జే జయమ్మ విల్సన్, కృపా సన్నిధి, WRCC, డోర్ నెంబర్ 47-9-4, ESI హాస్పిటల్ రోడ్, గుణదల 4, విజయవాడ 520004, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 87 90 92 85 98, మరి ఒక నెంబరు 93 96 80 80